ఫ్రెండ్స్ చూడండి, మీకోసం నేను ఏం చేసి తీసుకొచ్చానో చూస్తున్నారా? ఇవి ఎంత బాగున్నాయో, గలగల్లాడుతూ స్నాక్ లాగా చక్కగా తినొచ్చు అనమాట. ఓకే, వీడియో అంతా మొత్తం చూడండి. ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకుందాం. ఓకే, హలో హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభ వంట మీ ఇంటకు స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను నూనె వేడి చేసుకున్నాను. వేడి చేసుకోవాలి ముందుగానే, తర్వాత మిగతాదంతా మీకు ఇప్పుడు చూపిస్తూ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా వంకాయల్ని ఇలా సన్నంగా ముక్కలు కోసుకున్నాను అనమాట. ఇలా ఇంత సన్నంగా ఉండాలి చక్కగాను. ఇలా కోసుకున్న వంకాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను అనమాట. ఇప్పుడు దీన్ని నీళ్లు లేకుండా గట్టిగా పిండేసేసి ఒక బౌల్లో వేసుకుందాం. నీళ్ళన్నీ గట్టిగా పిండేసేసి వేసుకోండి. వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసుకోవటం మూలన నల్లబడకుండా ఉంటాయి, రుచిగా కూడా ఉంటాయి. ఉప్పు వేయకపోతే కనుక చేదుక్కుతాయి అన్నమాట. ఓకే, చూడండి ఇలా వేసుకున్న ముక్కలకి ఉప్పు వేసుకుందాం. 1/4 టీ స్పూను పసుపు కూడా వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూను కారం వేసుకుందాము. సన్నంగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, కడిగి పెట్టుకున్న కరివేపాకు, 1 టేబుల్ స్పూను నువ్వులు, తెల్ల నువ్వులు, ఒక 1/4 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా కొంచెం విడదీసి వేసుకోండి. ఒకసారి వీటన్నింటినీ ఇట్లాగా కొంచెం పైకి ఇట్లాగా లూజ్గా కలుపుకుందాము. 1/2 కప్పు శనగపిండి తీసుకున్నాను. మామూలుగా షాప్లో కొనుక్కున్నదే, ఇది కొంచెం కొంచెంగా వేసి కలుపుకుందాము. ఒక 1/2 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. మనకి ఎంత పడుతుందో చూసి తర్వాత వేసుకుందాం. ఇందులో కొంచెం వేస్తున్నాను, మీకు చెప్తాను ఎన్ని వేసాను. కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని అంతటినీ కొంచెం మళ్ళీ కలిపేసుకుందాం మంచిగా. చూడండి, ముందుగానే కొంచెం వేడి చేసి పెట్టుకున్నాం కదా నూనెని. ఆ నూనె కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అనమాట తీసి ఇలాగా మనం కలిపి పెట్టుకున్న ఈ వంకాయ మిశ్రమంలో వేసుకుందాము. వేడి నూనె కదా, ఒక్కసారి స్పూన్తో కలుపుకుందాం. ఇంకా కొంచెం పిండి పడుతుందన్నమాట. నేను ఒక 1/2 కప్పు తీసుకున్నాను, కానీ మీకు చెప్తాను. ఇవి ఒక 1/2 కిలో వంకాయలు అనమాట. 1/2 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను కదా, అది కూడా ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇప్పుడు కొంచెంగా, అంటే ఒక్కొక్క టేబుల్ స్పూను వేసుకున్నట్టుగా కొంచెం నీళ్ళు పోసుకుందాము. అడుగున పిండిని చూడండి, అంతా చక్కగా కలుపుకోండి. ఇంకా కొంచెం కోట్ అయితే బాగానే ఉంటుంది. ఇలా చూసి వేసుకోవటం వలన ఎక్కువ అవ్వకుండా ఉంటుందన్నమాట. చూడండి, మొత్తానికి 1/2 కప్పు వేసుకుంటున్నా. ఇంకొక టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. ఇలా చూసి కలుపుకోవటం ఒక్కటే మనకి, ఇది పెద్ద పని ఏం కాదు. చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకున్నాను మొత్తానికి. ఇప్పుడు చూడండి, మంచిగా కోట్ అయింది. కలిపేసుకుందాం కింద నుంచి పైకి. ఏం చేస్తున్నానో తెలిసిందా మీకు? వంకాయ పకోడీ చేస్తున్నాను. ఓకే, కొంచెం ఉప్పు చూసుకుందాం. ఉప్పు సరిపోయింది నాకు. చూడండి, నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు ఇలాగా చూడండి ఎంత బాగా వేడెక్కిందో. ఇలాగా వేసుకుందాము. చూడండి, ఇది నేను మామూలుగానే ఇది సన్ఫ్లవర్ ఆయిల్ రిఫైన్డ్ వాడుకుంటున్నాను. ఏ నూనె వాడాలన్నది కూడా డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు కొంచెం బాగా వేడెక్కింది కనుక కొంచెం నురుగు వచ్చింది. నురుగు చల్లారేంత వరకు కదపొద్దు. ఇప్పుడు వెంటనే మనం గరిట పెట్టామనుకోండి, ఆ పిండి అంతా ఊడిపోతుంది అనమాట. సెట్ అయ్యేంత వరకు కొంచెంసేపు మంచి హై ఫ్లేమ్ మీదే పెట్టుకుందాము. చూడండి, హై ఫ్లేమ్ మీదే ఉంది. ఇప్పుడు చూడండి, మంచిగా పిండి అంతా అతుక్కుంది కదా. ఇప్పుడు కొంచెం మనం ఏదైనా పకోడాలు కానీ బజ్జీ కానీ ఏదైనా సరే కాసేపు ఇలా పైకి తీసి లోపలికి వేయటం మూలన క్రిస్పీనెస్ వస్తుందని నేర్చుకున్నాను. ఇలాగా
జాగ్రత్త, నూనె దగ్గర ఇలా వేసుకోవాలి. అన్ని వైపులా ఈవెన్గా కాలేంత వరకు. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు నేను కొంచెంగా మంట తగ్గిస్తాను. తగ్గించేసి ఇలా తీసేద్దాం. ఎందుకంటే ఏదైనా సరే ఫ్రైడ్ అనమాట, మనం తీసిన తర్వాత కూడా కొంచెం వేగుతుంది. ఇలా చూడండి, టిష్యూ పేపర్లో వేసుకుంటున్నాను. ఎంత ఈజీగా అయిపోతుంది చూస్తున్నారు కదా. చూడండి, ఇప్పుడు రెండో వాయి కూడా వేసుకుందాము. ఒక పావు కిలో వంకాయలు వేసుకునేటప్పుడు మంట తగ్గించుకోండి, చేతి మీదకి వేడి రాకుండా ఉంటుంది. చూడండి, హై ఫ్లేమ్ మీదే ఉంది. కొంచెం నురుగు తగ్గిన తర్వాత ఇలా ఎప్పుడు కూడా ఏ ఫ్రై చేసుకున్నా కూడా ఇలా తీసి కాసేపు గాలికి చూపించి ఇలా వేస్తే కొంచెం జస్ట్ ఇలా తీస్తే చాలా క్రిస్పీగా మంచిగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నేను చిన్న బర్నర్ మీద చేసుకుంటున్నాను, హై ఫ్లేమ్లో చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఫ్రైస్ హై ఫ్లేమ్ మీద చేసుకోండి. ఇట్లా నురుగు ఉంటే కొంచెం అక్కడ పచ్చి ఉన్నట్టు, నురుగు కొంచెం తగ్గిపోయాక తీసేసుకుందాం. చూడండి, మంచిగా వేగిపోయినాయి. తీస్తున్నాను, పక్కన బౌల్లో వేసేసుకుంటున్నాను. పేపర్ వేసుకోవాలి. చూడండి, స్టవ్ ఆఫ్ చేశాను. ఇట్లాగా కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. కరివేపాకు చక్కగా కరకరలాడుతూ వేగిందనమాట. దీన్ని పకోడీల మీద వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, కరకరలాడుతూ మురమరలాడుతూ బాగున్నాయి కదా. వంకాయ పకోడీ అనమాట. ఓకే, మనం ఒక 5 days వరకు వీటిని చక్కగా బయట పెట్టుకుని పప్పుచారు అన్నంతో, పెరుగన్నంతో, రసం అన్నంతో, ఈవినింగ్ స్నాక్ లాగా చక్కగా టైంపాస్ లాగా తినొచ్చు. వంకాయ కూడా ఇంత అందంగా చేసుకోవచ్చు. ఓకేనా, తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలు వెజిటబుల్స్ అవి తినరు కదా. అలాంటప్పుడు మనం వంకాయని, అసలు వంకాయ అయితే రాజా కదా, దీన్ని ఇలాగా పకోడీలాగా ఇట్లా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.